హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే మీకు ఒక క్రేజీ అప్డేట్తో వచ్చేసాను అనమాట. ఏంటి అంటే, మీరు ఎవరైతే డేటా అనలిస్ట్ సైడ్, బిజినెస్ అనలిస్ట్ సైడ్ ఎవరైతే కోర్సెస్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే మీ స్కిల్స్ని షో చేసుకోవడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది గైస్, డేటా ఎంట్రీ ఇంటర్న్షిప్. సో డేటా ఎంట్రీ ఇంటర్న్షిప్ అంటే మీరు బీయింగ్ డేటా అనలిస్ట్ మీరు కానీ కోర్సెస్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట మీ కోర్సెస్ అనేవి. సో ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్సెల్ ఫార్ములాస్, వీలుకప్, హెచ్లుకప్ అండ్ మ్యాక్రోస్ అండ్ డేటాని ఇన్సర్ట్ చేసుకోవడం, ఇట్లా మీకు లైక్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ పవర్ బిఐలోకి తీసుకెళ్తారనమాట. మీరు ఏ టూల్ అయితే నేర్చుకున్నాం అనుకున్నారో ఆ టూల్కి. సో అలాగా మీకు ఏదైనా దేనికైనా కానీ మీకు బేసిక్ ఫౌండేషన్ ఎక్సెల్ అనమాట. సో ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ ఇంటర్న్షిప్ అనేది ఎక్సెల్ మీద స్పాట్ అయిందనమాట. సో మీరు కానీ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయితే కనుక ఎక్సెల్ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆల్సో మీకు ఒక గుడ్ స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు కంపెనీ చూస్తున్నారు కదా, విక్టమాన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఈ కంపెనీ నుంచి అయితే మనకి డేటా ఎంట్రీ ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి గైస్. అది కూడా ఎప్పుడు స్పాట్ అయిందంటే Feb 16th అనమాట. సో 5 days బ్యాక్ ఇది స్పాట్ అయింది కాబట్టి అప్లై చేయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ డేటా అనలిస్ట్, డేటా సైన్స్ మీద ఎవరైతే కోర్సెస్ తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి లుకప్ చేయండి. ఎందుకు అంటే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది మీ కెరియర్ గ్రోత్లో. సో ఇక్కడ మనం డీటెయిల్స్లో చూసుకుంటే కనుక ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్. accurately enter the data into spreadsheets and databases, ensuring all information is complete and correct. సో ఫస్ట్ మీకైతే డేటా ఎంటర్ చేయడం ఇవన్నీ తెలుసున్నమాట. స్ప్రెడ్షీట్ అంటే తెలుసు కదా, గూగుల్ స్ప్రెడ్షీట్స్ అని చెప్పేసి. ఎక్సెల్ టైప్లో మనకి స్ప్రెడ్షీట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ డేటాబేసెస్ ఇంకేదైనా సీక్వెల్ డేటాబేసెస్లో కానీ వీటిలో ఏదైనా ఇన్సర్ట్ చేయమంటే కనుక డేటాని మీరు ఎంటర్ చేయగలగాలన్నమాట కరెక్ట్గా. సో దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ టైపింగ్ స్కిల్స్. సో టైపింగ్ స్కిల్స్ మీరు కొంచెం ఫాస్ట్గా టైపింగ్ యాక్యురసీ అండ్ టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ ప్రూఫ్ రీడ్ అండ్ ఎడిట్ డేటా ఫర్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ. ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన డేటాను వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, ఆల్రెడీ మీరు డేటాని ఇన్సర్ట్ చేయమని చెప్పొచ్చు. సో ఎలా ఉన్నా కానీ వాటిని క్రాస్ చెక్ చేసి ఆ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీరు చెక్ చేయాలన్నమాట. అండ్ మీకైతే పర్ఫామ్ డేటా ఎంట్రీ టాస్క్ యూజింగ్ వేరియస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ గూగుల్ షీట్స్ అండ్ ఎక్సెల్. సో మీరు ఈ ఇంటర్న్షిప్ని ఎందుకు మిస్ చేసుకోవద్దు అంటున్నానంటే కనుక మీకు వేరియస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, సో సిఆర్ఎం టూల్స్ కానీ ఆర్ఎల్స్ ఎస్క్యూఎల్ సర్వర్స్ కానీ ఇంకా శాప్ టూల్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటిలో డేటాబేస్ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు కానీ దీన్ని సెలెక్ట్ అయితే కనుక వాటన్ని టూల్స్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో దట్ మీకు ఏంటంటే ఇంటర్వ్యూకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టూల్స్ని ఎలా వాడతారు, డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక స్ట్రాంగ్ టైపింగ్ స్కిల్స్ అండ్ స్పీడ్. సో టైపింగ్ స్కిల్స్ అయితే మస్ట్. అండ్ ఆల్సో ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్. మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కనుక మీకు వచ్చినట్లయితే గూగుల్ షీట్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే సేమ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లానే ఉంటుందన్నమాట గూగుల్ షీట్స్ కూడా. కాకపోతే కొన్ని ఆప్షన్స్ అనేవి మారుతాయి. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మీట్ డెడ్ లైన్స్. సో డెడ్ లైన్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎబిలిటీ టు లెర్న్ న్యూ సాఫ్ట్వేర్ అండ్ ప్రొసెసెస్ క్విక్లీ అండ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. బెనిఫిట్స్ చూసుకుంటే కనుక గెయిన్ వాల్యుబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీలో మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీరైతే గెయిన్ చేసుకోవచ్చు. దట్ సర్టిఫికేట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ డెవలప్ స్ట్రాంగ్ డేటా ఎంట్రీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అండ్ వర్క్ ఆన్ ఫాస్ట్ బేస్డ్ డైనమిక్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఆపర్చునిటీ టు లీడ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అన్నారు. సో మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు గైడెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఏంటంటే మీకు కంపెనీ ఎన్వైర్న్మెంట్ వీటన్నిటికి మీకు అయితే అలవాటు పడతారు. అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్. సో ఫ్లెక్సిబుల్గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. సో మీరు ఫ్రెషర్గానే తీసుకుంటున్నారు వీళ్ళు ఇంటర్న్షిప్కి. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 5 days ఉంటుంది వీక్కి. అండ్ జాబ్ టైమింగ్ అండ్ జాబ్ టైప్ వచ్చేసరికి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఇది. సో మీకు ఇక్కడ శాలరీ నాట్ డిస్క్లోజ్ అని ఇచ్చేసారు. సో దీనికి నేను గూగుల్లో వెళ్ళి చెక్ చేస్తే వీళ్ళు చెప్పిన ఆన్సర్, ద శాలరీ ఫర్ ఏ డేటా ఎంట్రీ ఇంటర్న్ అట్ విక్టమాన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ 19,000 to 35,000 అనమాట. సో మీకు 19,000 నుంచి మీ పొటెన్షియాలిటీ, సో మీ ఎక్సెల్ మీద ఉన్న మీకు స్కిల్స్ కానీ, మీ ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధానం కానీ, ఆర్ఎల్స్ మీరు షోకేస్ చేసుకునే మీ స్కిల్స్ని బట్టి మీకు 19K నుంచి 35K వరకు మీకైతే స్టైపెండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్స్ అప్ టు యువర్ షోకేసింగ్ ఆఫ్ యువర్ స్కిల్స్ అనమాట. సో గైస్ డీటెయిల్స్ అన్ని అర్థమైనాయి కదా. సో ఇది చాలా రీసెంట్గా స్పాట్ అయింది అనమాట. అండ్ అప్పటికే 1,500 పీపుల్ అయితే అప్లై చేశారు. సో ఇది ఒక అన్స్టాప్ అనే ప్లాట్ఫామ్లో ఇదైతే ప్లేస్ అయింది ఈ జాబ్. ఇక్కడ మనం క్విక్ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే సో ఇలా అయితే మనకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సో నేనైతే ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే లైక్ ప్రీలోడెడ్గా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది అనమాట. ఒకవేళ మీరు కానీ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని నాన్ స్టాప్లో. సో దట్ ఏంటంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వన్స్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే ఫర్దర్ అప్డేట్స్ నేను ఏదైనా అన్స్టాప్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకొచ్చినా కూడా మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నాకు ఎలా అయితే ప్రీలోడెడ్గా ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో. సో నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేస్తాను అనమాట.
అండ్ మన రెజ్యూమే అనేది ఆల్రెడీ నేను ఒక రెజ్యూమే అనేది ఇక్కడ సబ్మిట్ చేశాను. ఆల్స్ మీకు ఒకవేళ కాదు అంటే మీరు లైక్ ఎక్సెల్ మీద స్కిల్స్ ఉన్నట్టునే సో మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ మీ కంట్రీ, స్టేట్, సిటీ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీరైతే అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ జై హింద్.